గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానా టాక్. సో మనమైతే ఇప్పుడే వార్ 2 మూవీ చూసేసి అయితే బయటకు వచ్చేసాం. థియేటర్ దగ్గర చాలా రష్ అండ్ నాయిస్గా ఉంది. సో అందుకని ఈ రోడ్ చూస్ చేసుకున్న చాలా పీస్ఫుల్గా ఉంది, కొంచెం గ్రీనరీ కూడా ఎక్కువ ఉంది అని. బాగుంది కదా రోడ్డు. సో మనమైతే మన టాపిక్లోకి వచ్చేద్దాం. మూవీ గురించి చెప్పాలి అంటే ఈ సో జూనియర్ ఎన్టీఆర్ అయితే కనుక ఆయన 2 చేతులు అదే కాలర్ ఎగరేసి చెప్పారు కదా, అది ఒక స్టాంప్ లాగా. ఇంకా ఆయన కాలర్ ఎగరేసి చెప్పారంటే ఇది ప్రామిసింగ్ అనమాట, సినిమా బాగుండిద్ది అని చెప్పారు. మరి మనకి ఎలా అనిపించింది కూడా ఇంపార్టెంట్ కదా. సో బాలీవుడ్ మూవీస్ యాక్చువల్గా నేను ఎక్కువ చూడను. లైక్ వేరే లాంగ్వేజ్ మూవీస్ అన్నీ కూడా నేను చాలా తక్కువ చూస్తాను. ఒకవేళ చూసినా కూడా ఓటీటీ ప్రిఫర్ చేస్తాను. అట్లాంటిది బాలీవుడ్ మూవీకి లైక్ బాలీవుడ్ మూవీ ఏముంది, ఇప్పుడు మనం తెలుగులోనే చూసాం యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ వాళ్ళని కూడా అంటే వాళ్ళ మూవీస్ని కూడా పుష్ చేయగలిగారు. లైక్ బాలీవుడ్ మూవీని కూడా తెలుగు ఆడియన్స్ చూసేలాగా చేయగలిగారు ఎన్టీఆర్ గారు అయితే. సో మూవీ విషయం గురించి మాట్లాడుకుంటే కనుక ఒక డిఫరెంట్ 4 పార్ట్స్ చూడాలి అనుకుంటారు యాక్చువల్గా, కానీ వార్ 1 ఒక్కటి చూస్తే సరిపోద్ది. వార్ 2 చూడాలంటే మిగతా వాటికి వీటికి లింక్ ఉండదు. వార్ 1కి మాత్రమే లింక్ ఉంటుంది. ఎందుకు అంటే వార్ 1లో కొంచెం అంటే మొత్తం ఒక దాంట్లోనే స్టోరీ కంప్లీట్ చేయలేరు కాబట్టి వార్ 1 ఇప్పుడు వార్ 2 వచ్చింది. సో ఎన్టీఆర్ గారు ఎవరు, ఎందుకు వస్తున్నారు, ఏంటి, ఇవన్నీ కూడా వార్ 2లోనే చూపించారు. బట్ వార్ 1 చూసిన వాళ్ళకి అసలు హృతిక్ రోషన్ గారు ఎవరు, ఆయన ఏం చేస్తాడు ఏంటి అనేది అర్థమైద్ది అనమాట, ఆయన పాస్ట్ ఇవన్నీ. సో అది అర్థం అవ్వడం కోసం మనం వార్ 1 చూసి వార్ 2 చూడండి. లేదు ఓన్లీ వార్ 2 మీరు ఇలాగే వెళ్ళిపోయి చూసినా కూడా మీకు అర్థమైంది స్టోరీ మాత్రం. మనం చూసేది ఎన్టీఆర్ గారి గురించి కాబట్టి ఎన్టీఆర్ గారు ఎందుకు వచ్చారు ఏంటి అనేది మనకి క్లారిటీగా వార్ 2లో అయితే ఫుల్ అని చెప్పేశారు. సో నేనైతే హృతిక్ రోషన్ గారి ఎంట్రీ సీన్ కంటే కూడా ఎన్టీఆర్ ఎంట్రీ సీన్కి అయితే ఫుల్ అని ఫిదా అయిపోయాను. అసలు ఏం ఎంట్రీ సీన్ అది, అబ్బా. నేనైతే అంటే ఇలాంటివి చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. లైక్ ఇలాంటి సీన్స్ నేనైతే ఈ సీన్ ఇలాగ చూడడం ఫస్ట్ టైం. ఎంత మ్యాడ్ ఉన్నారు, నాకైతే ఏంట్రా ఇది అనిపించేసింది. చాలా బాగున్నాయి కొన్ని విజువల్ ఎఫెక్ట్స్, లైక్ విఎఫ్ఎక్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చాలా థ్రిల్ అవుతాం అనమాట, అంత బాగున్నాయి. సో అలా ఆ ఫైట్ సీన్స్ అన్నీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. అంటే బడ్జెట్ బట్టే మూవీ వస్తుంది కాబట్టి ఆ బడ్జెట్కి వాళ్ళు చూపించిన దానికి ఫుల్ ఆన్ సాటిస్ఫైడ్ అనమాట నేనైతే మాత్రం. మీరు ఈ సినిమా చూడాలంటే కనుక మీకు బాగా అక్కడ వాళ్ళు పెట్టిన ఎఫెక్ట్స్ అన్నీ, మీకు వాళ్ళు పెట్టిన హార్డ్ వర్క్ అవన్నీ మనకి బాగా తెలియాలంటే కనుక సింగిల్ స్క్రీన్స్ కాకుండా ఐమాక్స్ ఇలాంటివి చూడండి. పెద్ద స్క్రీన్స్ అండ్ ఇలాంటి వాటిని చూస్ చేసుకుంటే కనుక మనం ఇంకా ఫీల్ అవ్వగలుగుతాము. విజువల్స్ కానీ అన్నీ, అబ్బా, కొత్త బ్యాక్గ్రౌండ్స్. ఎన్టీఆర్ గారు అయితే ఎంత బాగున్నారు అసలు చూడడానికి. అండ్ ఎన్టీఆర్ గారికి ఎంట్రీ సీన్ అప్పుడు స్టార్టింగ్ టైగర్ సౌండ్స్ వస్తాయి, యంగ్ టైగర్ అంటాం కదా మనం. సో అదైతే పెట్టారు లైక్ సింబాలిక్గా, అది బాగుంది. అండ్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు చిన్నప్పటి క్యారెక్టర్స్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా చేశారు. అసలు ఆ యాటిట్యూడ్ మెయింటైన్ చేయడం కానీ ఆ స్వాగ్ ఇవంతా కూడా ఎన్టీఆర్కి చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అయితే వేరే లెవెల్. అసలు హృతిక్ రోషన్ గారికి చేసిన అబ్బాయికి అంటే కూడా ఎన్టీఆర్ దానికి చేసిన అబ్బాయిని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎలా అంటే సెల్ఫ్ 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 అనమాట. ఆ క్యారెక్టర్ని మెయింటైన్ చేయడం, ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేయడం చాలా కష్టం. అలాంటి క్యారెక్టర్ కూడా బాగా అంటే పోర్ట్రే చేసి చూపించాడు ఆ బాబు. అండ్ సాంగ్స్ ఎక్కువ ఉండవు, 2 ఉంటాయి. ఆ 2 కూడా బాగున్నాయి. ఏదైతే ఫుల్ ఆన్ డాన్స్తో ఉందో అందులో అయితే స్టెప్స్ కానీ ఆ మూవ్స్ కానీ చాలా ఈజీగా, ఏంట్రా డాన్స్ వేస్తున్నారా అనిపించింది. వాళ్ళు వేస్తున్నారు, మనం వేయాలంటే మనకు దోలు తీరిపోద్ది, వాళ్ళు మాత్రం డింగ్ 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 అని వేసేస్తున్నారు. ఎంత బాగా చేశారు, ఇంకా చెప్పక్కర్లేదు ఎన్టీఆర్ గారి డాన్స్ గురించి. ఆయన యాక్టింగ్ కానీ అసలు మొత్తం సినిమా మొత్తం హృతిక్ గారిని డామినేట్ చేసి పడేశారు ఎన్టీఆర్ గారు. సో అలా మొత్తం అందరినీ అక్కడ సినిమా మొత్తంలో ఎన్టీఆర్ గారినే మనం చూస్తాం అనమాట. మొత్తం అందరినీ డామినేట్ చేసి పడేశారు, ఫుల్ ఆన్ డామినేటింగ్. ఎందుకంటే ఆయన యాక్టింగ్కి తట్టుకొని అంత ఈ లేదు అని నాకు అనిపించింది. చాలా అంటే చాలా బాగా చేశారు.
అండ్ కియారా గారు అయితే తనకి ఇచ్చిన రోల్లో తను బాగా చేశారు. అండ్ చాలా మంది క్యారెక్టర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ లైక్ వాళ్ళందరి నేమ్స్ నాకు తెలియదు కానీ బాగున్నాయి వాళ్ళ క్యారెక్టర్స్ కూడా. ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు బాగా చేశారు. స్టోరీ కానీ అంతా బాగుంది. లైక్ మనకి ఎక్కడ బోర్ అనిపించదు. ఇంటర్వెల్ లో వచ్చే బ్యాంగ్ అయితే ఓ వాట్ ఈస్ దిస్ మ్యాన్ అండ్ మనం ప్రీ క్లైమాక్స్ వచ్చే టైంకి కూడా అరే ఏంట్రా ఇది ఇలా అయింది అనుకుంటాం, కానీ ఎండింగ్ కి అబ్బా మజా ఆగయా సార్ మజా ఆగయా అనిపిస్తుంది. లైక్ అలా అనమాట. మన ఎక్స్ప్రెషన్స్ కానీ మన ఫీలింగ్స్ కానీ మారిపోతా ఉంటుంది ఆ సినిమా చూసినంత సేపు. ఫుల్ ఆన్ బ్యాంగ్ ఇచ్చారు, ఫుల్ ఆన్ స్టోరీ, ఫుల్ అన్నీ ఉన్నాయి. నేనైతే ఇంత ఎక్స్పెక్టేషన్ అయితే నాకు లేదు. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, జీరో ఎక్స్పెక్టేషన్స్ చూసాను కాబట్టి నాకైతే ఈ రేంజ్లో ఎక్కేసింది సినిమా. ఆ బీజిఎమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే ఒక బీజిఎం అయితే అది నాకు దొరికితే క్వాలిటీని పెట్టుకోవాలని ఉంది. లైక్ అది ఎలా వస్తుందంటే సైతాన్ సైతాన్ అలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఆ బీజిఎం. ఎన్టీఆర్ గారికి కొట్టిందే. అది చాలా బాగుంది. నాకు అది దొరికితే కనుక నేను ఐ వాంట్ టు పుట్ ఇట్ మై క్వాలిటీ. చాలా బాగుంది అది. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే నాకు ఆ డైరెక్టర్ ఎవరు ఏంటి కూడా తెలియదు. ఎందుకంటే మన టీఎఫ్ఐ వాళ్ళు కాదు కాబట్టి నాకు డైరెక్టర్ వీళ్ళంతా ఎవరు తెలీదు. సో డోంట్ మైండ్ మీ. అండ్ డైరెక్టర్ గారు అయితే ఫుల్ఫిల్ చేశారు. నాకైతే సాటిస్ఫైయింగ్ అనిపించింది సినిమా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాత్రం మధ్యలో కూడా చెప్తారా అనుకోవద్దు. నాకు ఏంటి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు అంటే తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చాలా అంటే నాకు వచ్చే వ్యూస్కి సబ్స్క్రైబర్స్కి సంబంధమే ఉండదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మనకి టికెట్స్ హైక్స్ కూడా చాలా అది ఫైట్ లాగా అవుతుంది కదా, దాని గురించి చెప్పాలంటే కూలీకే ఎక్కువ ఉంది టికెట్ ప్రైస్ వార్ 2 కంటే కూడా. అండ్ కొన్ని దగ్గర ఇద్దరికి సేమ్ ఉంది. నాకు వార్ 2కి అంత ప్రైస్ పెట్టుకొని వెళ్ళడం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టిన బడ్జెట్ ఇవన్నిటికీ సాటిస్ఫైయింగ్గా ఉంది. కూలీ ఏంటంటే చిన్న బడ్జెట్ మూవీ. సో దానికి టికెట్ హైక్ అంత చేసుకొని కలెక్షన్స్ తీసుకురావడం ఇట్స్ నాట్ ఫెయిర్ కదా. అంటే ఫైట్ అన్నప్పుడు ఫెయిర్గా ఫైట్ చేయాలి. సో నాకు వార్ 2కి హైక్ ఇవ్వడం పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఆ విజువల్ ట్రీట్ అది సినిమా. మనకి ప్రతి బ్యాక్గ్రౌండ్ కూడా ప్రతిదీ కూడా చాలా బాగుండిద్ది. మీరు ఎంజాయ్ చేస్తారు. సో పేరుకే హృతిక్ గారిది మూవీ అయితే మాత్రం ఎన్టీఆర్ గారు మొత్తం తినేసి తన చేతిలో పెట్టేసుకొని ఇట్లా ఊదేశారనమాట. ఎన్టీఆర్ సినిమా అంటే ఇది మనం చూడొచ్చు. అటు సైడ్ పోతేనేమో మనకి కూలీలో నాగ్ గారి డామినేషన్, ఇటు సైడ్ వస్తేనేమో మనకి ఎన్టీఆర్ గారి డామినేషన్. అట్లా ఉంటుంది మన టీఎఫ్ అయితే. మామూలుగా ఉండదు. బాగా చేశారు. ఎన్టీఆర్ గారు మాత్రం ఫుల్ మూవీ మొత్తం ఉంటారు. అండ్ మీకు ఎక్కడెక్కడ హైస్ కావాలో అక్కడ వచ్చేస్తాయి. మీకు ఎలా అయితే చూడాలి బోల్డ్గా అదే లైక్ అనుకుంటారు కదా, ఇట్లా చూడాలిరా మా యాక్షన్లో ఎన్టీఆర్ని ఇలా చూడాలి ఇట్లా అనుకుంటాం కదా, అదైతే మొత్తం ఫుల్ఫిల్ చేసేసారు ఫ్యాన్స్కి. సో నాకైతే కూలీ కంటే కూడా వార్ 2 బాగా నచ్చింది. కూలీ కూడా పర్లేదు, యావరేజ్ మూవీ. ఎందుకు యావరేజ్ అన్నానంటే దానికి పెట్టిన నేను ఎక్స్పెక్టేషన్స్కి అది నాకు మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే లోకేష్ గారు డిసప్పాయింట్ చేశారు. సేమ్ 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 లైక్ సేమ్ రొటీన్ స్టోరీలా అనిపించింది. వార్ 2 వచ్చేసరికి నేను ఇట్లా కొత్తగా చూస్తున్న థీమ్ లైక్ ఇవి సేమే కానీ తీయడం ఇదంతా కూడా కొంచెం ఎక్స్పెక్టేషనల్ బాగుంది కదా చూడడానికి. సో అలా నచ్చింది అనమాట. మనం ఇండియా సంబంధించి దాన్ని ఏమంటారు ఆపరేషన్స్ ఇట్లా చేస్తూ ఉంటారు సోల్జర్స్వి. ఆ మూవీస్ చాలానే చూసుంటాం కానీ ఎప్పుడు చూసినా కూడా మన దేశం అన్నసరికి మనకు వచ్చేసిద్ది భక్తి. అది అందువల్లనే కాదు కానీ ఆ తీయడం విజువల్స్ కానీ ఇవన్నీ కూడా అది మొత్తం సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా తీశారు. నాకు కూలీలో అది కొంచెం డౌన్ అంటే లైక్ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది. దానివల్ల నేను వార్ 2 ఎక్కువ ఎంజాయ్ చేశాను అనమాట. సో ఓవరాల్గా మూవీస్లో మనకి పాజిటివ్స్ ఎక్కువ కనబడుతున్నాయి. నెగిటివ్స్ గురించి చెప్పాలి అంటే కనుక ఆల్రెడీ ట్రైలర్లో మనం చూసాం కదా, కియారా గారిది బికినీ సీన్ అది కూడా ఉండిద్ది అనమాట. అది ఫ్యామిలీ ఆడియన్స్కి వియర్డ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్కి ఇదంతా కామన్ అయిపోయింది. పెద్ద ఎవరు దాని గురించి అఫెండ్ చేసే వాళ్ళు ఉండరు. సో అదనమాట. నాకైతే కంప్లీట్గా జెన్యున్గా నచ్చింది మూవీ. సో ఓవరాల్గా అయితే నాకు ఈ వీకెండ్లో వచ్చిన 2 మూవీస్లో కూలీ కంటే వార్ 2 బాగా నచ్చింది అనమాట. ఇది నా ఒపీనియన్ మాత్రమే.
కంప్లీట్లీ నా ఒపీనియన్. ఏదైనా నేను ఏ రివ్యూ చెప్పినా సరే, ఏ మూవీ రివ్యూ చెప్పినా సరే నా ఒపీనియనే చెప్తాను తప్ప ఎప్పుడు ఇదే చేయాలి, ఇదే ఫిక్స్ అని నేను చెప్పట్లేదు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటే, మీ ఒపీనియన్ మీకుండిద్ది, నా ఒపీనియన్ నాకుండిద్ది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ మై ఒపీనియన్. అండ్ నాకు ఇలా అనిపించింది ఈ మూవీ గురించి, నేను ఇదే చెప్తాను అనమాట. సో మీకు ఎలా అనిపిస్తే మీరు అలా ఫీల్ అవ్వచ్చు. ఐఎమ్ నాట్ అఫెండబుల్ అది. సో వాటు అయితే వీకెండ్ వైబ్ అనమాట. సో నాకు వాటు బాగా నచ్చింది కూలి కన్నా. ఇన్నిసార్లు చెప్తున్నానా సరే, అది ఇవాళ రివ్యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మూవీస్తో మళ్ళీ నెక్స్ట్ వచ్చేద్దాం, సరేనా? నెక్స్ట్ మళ్ళీ కొత్త మూవీస్కి రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అంటిల్ దెన్.